నమస్కారం. మన ఫ్యామిలీ బస్ కి ఒక పూర్ ఫ్యామిలీ సెలెక్ట్ అయిందని చెప్పాను. నేను మందు దాకా 3 రోజులు అవుతుందండి. మిడిల్ క్లాస్ బాధలు ఎట్లుంటాయో మీకు తెలుసు కాబట్టి నాకే ఒక ఫ్యామిలీ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. సో అంటే ఇప్పుడు వచ్చే దున్నపోతులు మీ కొడుకులే అన్నమాట. మా దున్నపోతులే వస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు 6 సంవత్సరాల నుంచి కంటున్న కళ ఇప్పుడు నిజం. ఈ జనరేషన్ లో లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంటికి చిన్న కొడుకు తనకి పన్నులు అనేది అన్లిమిటెడ్. ఫ్యామిలీ బాక్స్ రావడానికి గట్టి కారణం ఉంది. అది చెప్తే నన్ను మెంగుతారు. ఎందుకంటే ఏం చెప్పమంటారు బాస్, ఒక ఆంటీని లవ్ చేసి నెల కూడా కాలే నేను. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ ఫ్యామిలీ బాక్స్ లో ప్రతి ఒక్కటి ఉంది, కానీ ఒక్క ఫుల్ బాటిల్ పెడితే బాగుంటుండేనేమో. అమ్మ ఎన్ని రోజులు ఉండాలో మందు తాగకుండా ఇక్కడ. ఏమైంది అనుకుంటారా, నా ఎడమకన్నా దొరుకుతుందంటే మా పెద్ద కొడుకు వస్తుందని అర్థం. అమ్మ ఏమో అనుకున్నా కానీ హౌస్ మామూలు. మా డాడీ కనబడతలేడు. డాడీ వచ్చావా నాయన? డాడీ అప్పుడే మొత్తం ఫ్రీ అయిపోయినావు కదా, కెమెరాలతో కూడా మాట్లాడుతున్నావు. నీ గురించే చెప్తున్నాడా. ఇంటికాడ చేసే తువ్వ పనులు ఇక ఏ కర్రీ మనల్ని 10 మంది చూస్తారాడా. మీరన్నీ తీర పనులు ఇక చేస్తే నడవదు. అరే డాడీ, మనం వచ్చిందే ఎంజాయ్ చేయనికి డాడీ, మళ్ళా నువ్వు ఎంజాయ్ చేయకూడదు అని చెప్తావు. అమ్మాయి కొడుకులు నిమ్మలంగా ఇంటికాడ చదువుకొని ఉండు అంటే పన్ని దాంట్లోకి వచ్చి ఏలు పెట్టుకుంటా. ఎందుకు వచ్చినో ఏం కథను నిమ్మలంగా ఇంట్లో తిని పండగ. ఆయన మిమ్మల్ని ఎవరు గెలిపిస్తారా. రేపు పెద్దోడా మొత్తం ఏమున్నా వండుకున్న కాడికి ఈ రోజు మొత్తం నువ్వు వండు, రేపు నేను వండుతా, ఎల్లుండి తమ్ముడు వండుతాడు. సరేనా? పోనాడు మొదటి వారం వాడేడో ఉంటాడు డాడీ. అమ్మ పనికిరాని కొడుకు. ఏమైంది అనుకుంటారా, ఈ గుండె డమ్ డమ్ అని కొట్టుకుంటది. ఇట్లా కొట్టుకుంటుందంటే నా చిన్న కొడుకు వచ్చాడని అర్థం. పెద్దోనైనా భరిస్తా కానీ వీనైతే అస్సలు భరించలేనయ్యా. ఏం చేస్తాడు వచ్చిందా. అంటే ఇల్లు కట్టాలరా నాయన. మా పెద్దోడే కదా, మా డాడీ ఓ పెద్ద మనుషులు దొరా నమస్తే. నీ గురించి చెప్తున్నాడా. డాడీ మెరిసిపోతున్నావు కదా ఫ్యామిలీ బాస్ హౌస్ లో. ఊరై ఇంటికాడ చేసినట్టు ఎక్కడ దండం పెడతారా. మనం 10 మంది చూస్తుర్రాడా. మా అన్న పెద్దోని కూడా అదే చెప్పినా, నీ కూడా అదే చెప్తున్నా. డాడీ నువ్వు ఇంటికాడ దండం చేసినట్టు ఇలా ముందే చెప్తున్నా. నేను ఇల్లు కాకపోతే ఏమైనా చేస్తా. ఇప్పుడు నా టైం ఇది, నీ టైం కాదు. ఈ కొడుకులు విన్నారు అయ్యా. ఈ అమ్మ ఇంట్లో పార్క్ వేసుకొని అనుకోక ఎందుకు వచ్చినా, ఎవడు గెలిపిస్తాడు ఏడా నిన్ను. అబ్బా కడుపులో తిప్పుతున్నారా నాయన. రే నేను బాత్రూమ్కి వస్తున్నా రై. నేను బాత్రూమ్ పోతే నేను ఈ హౌస్ లో ఉండలేను నాయన. నేను పోతా ఇంటికి. డాడీ నువ్వు బాత్రూమ్ పోతే పో, కానీ ఇంట్లో కంపులు లేపినట్టు ఇది మాత్రం కంపులు లేపా. అరే అమ్మ ఫస్ట్ పోనీ అంటారా నాను. అదంతా లేదు చూడు, ముందే చెప్తున్నా. అమ్మా స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసింది పోయినా. 5 minutes later. నీకు ఏం చెప్పా డాడీ, ఇప్పుడు చూడు రూమ్ మొత్తం కంపు కంపులు వేసేది. అరే ఏంటచ్చా డాడీ, అమ్మ ఇంట్లో ఇదే ఇదేనా మాకు. ఇప్పుడేమన్నా నామినేషన్లో చూసుకుంటాను. చెప్పుకోపోనాడు.